హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి శ్రీనివాస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు సాటర్డే అండి. నిన్నంతా వరలక్ష్మి వ్రతం చేసుకుని అలసిపోయాను. సో ఇప్పుడే లేచాను అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 7 o'clock అండి. చాలా టైర్డ్ అయిపోయాను నిన్న మొత్తము. ఈవెన్ దో సాటర్డే వ్లాగ్ కూడా మీకు షేర్ చేద్దామని. అండ్ సాటర్డే నేనేమేమి చేశాను, ఎలా స్పెండ్ చేశాను, ఆ రోజు మా పాపతోని మా హస్బెండ్తోని వాళ్ళకి టైం ఇవ్వాలి కదా, ఎలా స్పెండ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. ఇది మా మార్నింగ్ మా హోమ్ అండి. మా హాల్, మా ఇల్లు అంతా ఇలా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. అయినా ఓకే, ఎనీవే నేను అదంతా సెట్ చేసుకుంటాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ కర్టన్స్ అన్నీ ఓపెన్ చేస్తానండి. కర్టన్స్, విండోస్, డోర్స్. సో ఎందుకంటే బయట గాలి మనకి లోపలికి ఎక్స్చేంజ్ అవుతూనే ఫ్రెష్ ఎయిర్ మనము తీసుకోగలుగుతాము. సో కంపల్సరీ మార్నింగ్ లేవగానే అందరూ డోర్స్, విండోస్, కిటికీ అన్నీ ఏ ఉన్నాయో అన్నీ ఓపెన్ చేయండి. ఇదంతా బయట అండి, ఇలా ఉంది ప్రస్తుతానికైతే. సో ఒక 1 hour టైం తీసుకొని మొత్తం నా పనులన్నీ, ఎందుకంటే వీకెండ్ పనంతా చేసుకొని టైం వేస్ట్ చేయకుండా జస్ట్ ఒక 1.5 to 2 hours పెట్టుకొని మన పనంతా కంప్లీట్ చేసుకొని మిగతా టైం అంతా మనం పిల్లలతో స్పెండ్ చేయడం బాగుంటుందండి. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ని నేను. సో వాళ్ళకి ఎలాగో వర్కింగ్ డేస్లో టైం ఇవ్వము కాబట్టి వీకెండ్స్లో కూడా వాళ్ళకి టైం మనం ఇవ్వాలి. సో ఇదంతా మార్నింగ్ అండి. ఇలా గందరగోళంగా ఉంది ఇల్లు. ఓకే, ఒక 1 hour టైం తీసుకొని ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వచ్చేస్తాము ముందుకి. అయిపోయిందండి, స్నానం అయిపోయింది, ఇల్లు క్లీనింగ్ అయిపోయింది, చేయాల్సిన పనులన్నీ క్లీన్ చేశాను. అండ్ అదే ఫస్ట్ దేవుడు పూజ, ఎందుకంటే ఈరోజు సాటర్డే. నా ఫేవరెట్ గాడ్ అండి. ఇది జస్ట్ వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పేసి నేనే అలా ఒక స్టాండ్ మీద పెట్టుకొని మీకు మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి. పువ్వులు అవన్నీ తీసేసి ఇప్పుడైతే స్నానం చేసుకొని నాకు వెంకటేశ్వర స్వామి అన్న, విష్ణుమూర్తి అన్న, శ్రీనివాసుడు అన్న చాలా చాలా ఇష్టం. ముగ్గురు కలిపితే ఒకటే దేవుడు తెలుసు నాకు. బట్ ఐ నిజంగా చెప్తున్నాను కదా, నాకు సాటర్డే అన్న చాలా ఇష్టం. ఆ దేవుడు అన్న ఇంకా పిచ్చి నాకు. అందుకే మా ఇంట్లో మీరు చూసుంటే పెద్ద పోస్టర్ వేసుకున్నాను. అండ్ పూజ అయితే చేసుకుంటున్నానండి. నిన్నటివన్నీ తీసేసి క్లీన్ చేసి. నాకు ఇంకొకటి ఏంటంటే, దేవుడి గుడిలో మంచిగా అన్నీ, ఒకరోజు రెడ్ ఫ్లవర్, నిన్న చూసారా మీరు, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ పెట్టాను. ఈరోజు వైట్ కలర్ ఫ్లవర్స్, అలా రేపు రెడ్ కలర్ ఫ్లవర్స్. అలా నేను తేవడం కూడా అలాగే తెచ్చుకుంటాను. అలంకరణ కూడా అలా చేస్తానండి. నాకు చాలా ఇష్టం అట్లా ఒకటే రంగు పువ్వులతోని. అంటే ఒక వైబ్ ఇస్తుంది మనకి. ఇప్పుడు పింక్, మొత్తం పింక్ చూడగానే ఒక వైబ్. పర్పుల్ అదొక వైబ్. వైట్ ఒక పీస్ఫుల్. సాటర్డే మూవీకి ప్లాన్ చేశారు. వద్దు అంటే మా పాప మహా అవతార్ నరసింహ మూవీకి వెళ్దామమ్మా, మీకు దీని గురించే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పాలండి, అదేంటనేది చెప్తాను నేను. మా పాప బాగుంటేనే వెళ్దామంటుంది తను కూడా. సో అమ్మ నరసింహ మూవీకి వెళ్దాం అంటే సరే ఓకే, సడన్గా ప్లాన్ చేసి అప్పటిదప్పుడు వెళ్ళిపోయామండి. ఇట్స్ 10 o'clock షో. అండ్ ఏషియన్ రాధికకు వచ్చాము. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడే వచ్చాము ఏషియన్ రాధిక. అండ్ జస్ట్ అప్పటిదప్పుడు అనుకొని వచ్చాము కాబట్టి టైం అస్సలు లేదండి. ఇదంతా వీకెండ్ అయితే ఇలా అయిపోయింది నాది. మీరు ఇక్కడ చూసినట్టయితే లిఫ్ట్ కోసం ఎందుకంటే ఆల్మోస్ట్ టైం అయిపోయిందండి. 10:40కి మేము బయలుదేరింది 10:15కి. సో అస్సలు టైం లేదు. సో ఫాస్ట్గా, ఎందుకంటే ఉండేది వీక్లో 1 day or 2 day, అది మనం మేనేజ్ చేసుకోవాలి కదండి వర్కింగ్ ఉమెన్స్. అదే తప్పదు ఇంకా, ఎందుకంటే మనకు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. సో స్క్రీన్ 3 అండి. ఇక్కడైతే మా పాప మా హస్బెండ్ వెళ్తున్నారు సీట్ కోసం చూడడానికి. నిజంగా థియేటర్ అయితే చాలా బాగుంటుంది మూవీ. నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నాను కదా, మహా అవతార్ మూవీ వెళ్దామనగానే నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే, ఇది నిజంగా అండి మన విష్ణు పురాణం, నరసింహ పురాణం,
అలా మన హిస్టారికల్ దేవుడి గురించి హిస్టారికల్ నిజంగా జరిగింది ఏంటో పిల్లలకు తెలియాలి. మీకు ముందే చెప్పాను, మన హిస్టరీ మొత్తం పిల్లలకి మనం అప్పుడప్పుడు వాళ్ళకి తినిపించుకుంటూనో, వాళ్ళకి టైం ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. నిజంగా ఈ మూవీ ఎక్సలెంట్ అండి, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇది ఇంటర్వెల్ టైంలో మీరు చూస్తుంటే వేడి బయట చల్లగా వర్షం పడుతుంది, వేడి వేడి పాప్కార్న్, అండ్ నిజంగా చాలా ప్లజెంట్గా గడిచిపోయింది ఆ రోజంతా. నిజంగా నరసింహ పురాణం అయితే పిల్లలందరికీ చూపించండి, చాలా బాగుంది. ఎందుకు అంటే చూడండి, అందులో ప్రహ్లాదుడు విష్ణుమూర్తిపై చూపించే భక్తి, అండ్ అందులో తండ్రి కొడుకు యుద్ధం కాదది, అది ఒక దైవానికి రాక్షసత్వానికి జరిగే యుద్ధం. అది నిజంగా అండి, ధర్మానికి కట్టుబడి ఎలా ఉంటాడు అనేది మాత్రం. సో వచ్చే దారిలో నేను మైక్ ఒకటి తీసుకున్నాను, మీ అందరికీ ఇంకొంచెం నేను దగ్గర అవ్వడం కోసం ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నానండి. చూద్దాం ఎంతవరకు వస్తుంది అనేది. ట్రైపోడ్ ఒకటి, యూనిక్స్, ఎందుకంటే వీడియో తీయడానికి నాకు అవైలబిలిటీలో ఎవ్వరూ ఉండట్లేదండి, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇంటికి రాగానే చాలా 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 టైర్డ్ అయిపోయి వచ్చేసామండి. వర్షం ఒక దిక్కు, చల్లగా, చాలా టైర్డ్ అయిపోయినాయి. అసలు ఇప్పుడు వంట చేసి ఓపిక కూడా లేదు, ఎందుకంటే మేము సాటర్డే ఫాస్టింగే ఉంటాము మ్యాక్సిమం. సో మీరు చూసినట్లయితే ఇప్పుడే వచ్చాము, డోర్ ఓపెన్ చేస్తున్నామండి, వెళ్ళిపోతున్నాం. అండ్ ఇలా ఉంది ఇప్పుడు ఇల్లు, నీట్గా ప్లజెంట్గా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదండి. మనం తీసుకుంటే తప్ప ఏ టెన్షన్ ఉండదు. కాసేపు రెస్ట్ తీసుకున్న టూ అవర్స్ పడుకొని లేచి, సరే మీకు నేను కొన్న మైక్రోఫోన్స్ అండ్ ట్రైపోడ్ ఒక్కసారి మీకు చూపిద్దామే, ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఒకసారి మీకు చూపిద్దామని అండి. మైక్ వచ్చేసి యూనిఎక్స్ ఛార్జింగ్ లైవ్స్ MCC1 వైర్లెస్ డ్యూయల్ ఛానల్ మైక్రోఫోన్. ఇది ఇంటర్వ్యూకి, లైవ్ షోకి, వ్లాగ్, షార్ట్ వీడియోస్కి అండ్ C టైప్ ఛార్జర్ అండి. దీనికి ENC మైక్రోఫోన్స్. ఇది 20 to 30 meters యాక్సెసిబుల్ రిసెప్షన్ ఉంది దీనికి. ప్రిసైజ్ ఆడియో, రేడియో, ప్లగ్ అండ్ ప్లే, హైలీ సెన్సిటివ్, వైడ్లీ కంపాక్టబుల్ అండి ఇది. ఓకే, అండ్ ఇది చాలా బాగుందండి, శాంసంగ్ గ్యాలక్సీలో తీసుకున్నాము, చాలా చాలా నచ్చింది నాకు. అండ్ ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంది కూడా దాంతోనే, కానీ చూద్దాం, మీరే చూస్తారు. అండ్ స్ట్రాంగ్ ఫీచర్స్ వచ్చేసి ఈజీ టు యూస్, ప్లగ్ ప్లే, 3 level noise cancellation, auto syn real time, good battery for long working time, powerful and compactable. అండ్ ఇది ట్రైపోడ్ అండి, JTP వాళ్ళది, చాలా బాగుంది. ఇది కూడా ట్రైపోడ్కి కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్. నేను ప్రైస్ అయితే రివీల్ చేయను, బట్ డెఫినెట్లీ మీకు కావాలంటే కమెంట్స్లో పెట్టండి. అండ్ ఇది నిజంగా మొబైల్ హోల్డర్ అండి, మొబైల్ హోల్డర్, లైట్స్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. అండ్ దీనికి కూడా ఒక స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే, దీనికి మైక్ వచ్చింది, సారీ మైక్ కాదు, రిమోట్ వచ్చిందండి. ఆ రిమోట్ని మీరు యాక్సెసిబుల్ చేసుకోవచ్చు, 30 to 40 meters దూరంలో నుంచి కూడా మీ వీడియోని పాజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మా వంట స్టార్ట్ అయింది, మార్నింగ్ నుంచి ఏమి తినలే, ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. అండ్ ఇప్పుడు నేను వంట చేసి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ దేవుడికి పూజ చేసుకొని ఆ తర్వాత మేము ముగ్గురం కలిసి కూర్చొని తింటామండి. ఇప్పుడైతే మీకు చిన్నగా దొండకాయ ఫ్రై చూపిస్తాను. దీంట్లో నేను మసాలా కానీ ఇంకేమీ యాడ్ చేయను, జస్ట్ ఉప్పు కారం అంతే, కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం వేస్తాము. మీరే చూడండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, బాగా నూనె వేడవ్వాలండి, స్మెల్ వస్తుంది, బాగుంటుంది అది, నోట్లో వాటర్ వచ్చేస్తే ఆ వేడి వేడి ఆయిల్లో ఇట్లా ఆనియన్స్ వేసి, పచ్చిమిర్చి వేసి, అవి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆగాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు మీరు రెడీగా పెట్టుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది మంత్లీ ఒకసారి మా అమ్మ చేసి పంపిస్తుంది నా కోసం. అండ్ ఆ పక్కన మీరు చూసారనుకో, అక్కడ కూడా కాకరకాయ కారం, సో ఒక 2-3 వెరైటీస్ అయితే
పెట్టుకుంటామండి. ఈవినింగ్ పూజ చేసుకున్నాకే తింటాం ఆ రోజు. అండ్ కొంచెం చిటికెడు పసుపు. అండ్ ఎందుకు నైఫ్తో వేస్తున్నారంటే టైం ఆకలిస్తుంది, టైం అవుతుంది. సో ఇలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా త్వరగా చేసుకోవడానికి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దొండకాయలో నేను అసలు ఏ మసాలా కూడా వేయలేదు, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయి. మీకు ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. అండ్ తప్పక చూడండి నరసింహ మూవీ. పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం పిల్లల్ని తీసుకొని కంపల్సరీగా వెళ్ళండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, చెప్పాను కదా, ఇది ఒక దయ్యానికి జరిగే యుద్ధం ఇది. దానివల్ల మన పిల్లలు కూడా చాలా ఒకటే అండి, ప్రతి శనివారం కానీ మీకు ఎప్పుడు బాధలు వచ్చినా కూడా ఓం భగవతే వాసుదేవాయ నమః అని మనసులో గట్టిగా అనుకోండి. ఆ విష్ణుమూర్తి వాసుదేవుడు మన దగ్గరే ఉంటాడు, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా తీరుస్తాడు. నాకు చాలా కష్టాలు వచ్చాయి, పడ్డాను, కానీ ఆయననే తలుచుకుంటూ ఉంటాను. చూద్దాం ఇంకా ఎంతవరకు అవుతుందో. సో ఎవ్రీథింగ్ మీకు ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మేము ముందుకి రావడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడైతే దొండకాయలు మగ్గుతూ ఉన్నాయి. ఆయిల్లో బాగా మగ్గాలండి. వాటి కలర్ వచ్చేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు. నేను అందులో మీరు చూసినట్టయితే నేను ఏమీ వేయలేదు, ఏమీ వేయను కూడా. కొత్తిమీర కొంచెం చూడండి, అవే మగ్గుతాయి బాగా. కొంచెం సిమ్లో పెట్టేసి ఇప్పుడు తెచ్చిన ట్రైపోడ్ పెట్టానండి. ఇప్పుడు తెచ్చిన ట్రైపోడ్ని నేను వాడి చూశాను ఎలా వస్తుంది అని చెప్పేసి. నిజంగా చాలా లైట్ వెయిట్ ట్రైపోడ్. చూడండి ఈజీగా నేను ఒక చేయితో చేసుకుంటూ ఒక చేయితో దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ పక్కన పెట్టుకొని బాగుందండి. ఎవరైతే యూట్యూబ్స్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో చాలా బాగుంది. కొంచెం సాల్ట్ వేయండి, పింక్ సాల్ట్ వాడతామండి మ్యాక్సిమం. పింక్ సాల్ట్ చాలా మంచిది, పింక్ సాల్ట్ వాడండి. కొంచెం కారం లైట్గా, ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఎవరు తినరు. సో పింక్ సాల్ట్, కారం వేసి ఒక్కసారి కలిపి ఒక మూత పెట్టేసి ఒక 10 minutes వదిలేయండి దాన్ని అలా, అంతే వదిలేయండి. తర్వాత చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నా ఫస్ట్ వీడియోకి కూడా చాలామంది వ్యూస్ వచ్చారండి వరలక్ష్మి వ్రతంది. చాలా థ్యాంక్స్. నిన్ననే వరలక్ష్మి వ్రతం అయింది. ఈరోజు నేను మళ్ళీ మీకు సాటర్డే మినీ వ్లాగ్, ఎందుకు అంటే నేను వర్కింగ్ ఉమెన్ అండి. ఈవెన్ దో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూట్యూబ్. సో ఎనీవే అది నా ప్రొఫెషన్, ఇది నా ప్యాషన్. సో చూసారా దొండకాయలు ఎలా మగ్గాయో చుప్ప. నిజంగా స్మెల్ కానీ అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. వావ్, నిజంగా చాలా బాగుంది. నిజంగా చూస్తుంటే మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం ఎప్పుడు తినేయాలా అని ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక దిక్కు ఒక సైడ్ రైస్ కూడా పెట్టేశాను. ఇప్పుడు చక్కగా స్నానం చేసి దేవుడు పూజ చేసుకొని అప్పుడు తినడం స్టార్ట్ చేద్దామండి. నేను వచ్చేసి ఫస్ట్ దేవుడు పూజ చేసుకుంటాను. మార్నింగ్ వైట్ కలర్ ఫ్లవర్స్ పెట్టాను కదా, ఇప్పుడు చూడండి పర్పుల్ కలర్ ఫ్లవర్స్. నిజంగా నాకు చాలా నచ్చుతుందండి అట్లా. అంటే నాకు నచ్చినట్లు నాకు నచ్చినట్లు అలా నాకు ఒక వైబ్ వస్తుంది. నాకు మంచి జరగకపోయినా పర్లేగా నాకు ఒక వైబ్ అనేది వస్తుంది. మీరు చూసారంటే వేడి వేడి అన్నం, దొండకాయ కర్రీ. ఇది ఫ్రై కూడా కాదు, చూడండి వేడి వేడి అన్నం అండ్ కాకరకాయ కారం అండ్ దొండకాయ. ఇప్పుడు చూడండి బాగా కాలుతున్నాయండి రెండు. ఆకలి అయితే చంపేస్తుంది. చూడండి ఇప్పుడైతే ఫోన్ మా పాప పట్టుకుంది, ఎందుకంటే అమ్మ నాకు ఆకలిస్తుంది పెట్టు అంటుంది. ఉండు నాన్న ఫస్ట్ చూపిద్దాము. చూడండి అబ్బా, ఒక్క బుక్క నోట్లో పెట్టానండి, చాలా బాగుందండి నిజంగా. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి, ఏం అవసరం లేదు, బ్యాచులర్కి ఈజీగా ఉంటుంది. వావ్, చాలా బాగుందండి నిజంగా. నిజంగా టేస్టీ. ఐ లైక్ ఇట్. ప్లీజ్ ట్రై దిస్ అండ్ వెరీ ఈజీ. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి
అలా బాగుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.